స్టార్ట్. హలో ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ టేప్ కొలత కాకుండా నార్మల్ బ్లౌజ్ తోటి కొలతలు పెట్టి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం. ఇలా హాఫ్ చేతులకి ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేయాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా ఈ లైన్స్ ఇట్లా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇట్లా కూరకి 4 మడతలు వేసుకోవాలి. ఇది టేపుతోని అర్థం కాని వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ మంచిగా అర్థమవుతుంది. ఇట్లా మన బ్లౌజు ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి దీన్ని హాఫ్ ఫోల్డింగ్ చేసి మర్చేసి దీనిపైన పెట్టుకోవాలి. ఇది కటింగ్ తెలియని వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ అర్థమవుతుంది. ఇట్లా హ్యాండ్ వరకు సంక వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా హ్యాండ్ షేప్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ మీద. ఇలా షోల్డర్ పైన బుగ్గ రాకుండా లో షేప్ చేసుకోవాలి ఒక పక్కకి. ఇలా 2 హ్యాండ్స్ ఉంటాయి. ఇట్లా 2 హ్యాండ్లు ఇట్లా ఉల్టా మడత చేసి ఇట్లా లో షేప్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడు వచ్చేటట్టు జాయింటింగ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రంట్ సైడ్ రావాలి. బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్కి జాయింటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాడీ. ఇట్లా లైన్స్ ఇట్లా పొడుగుని పెట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఇది మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇట్లా షోల్డర్ పైన నుండి వెనక భాగం ఇక్కడ ప్లేట్ చూసుకొని మిడిల్ ప్యాంట్ చూసుకొని ఇక్కడ సైజ్ చూసుకోవాలి. ఇట్లా కుట్టు మందం ఇక్కడ వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుకు వదిలిపెట్టుకోవాలి. తర్వాత ఉక్సు పట్టిది ఫ్రంట్ చూసుకొని ముందు మిడిల్ ప్యాంట్ చూసుకొని 3వ ఉక్సు దగ్గర ఇది లూజ్ సైడ్ పెట్టుకోవాలి. ఇది కూడా ఇది కరెక్ట్ సైజ్ ఇక్కడికి వచ్చింది. ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. ఇది గల్లకు 1/2 ఇంచు కుట్టుకి, ఇటు 1/2 ఇంచు కుట్టుకి గల్ల వేసుకునేటప్పుడు అది లోపలికి వద్దు. ఇది బ్లౌజు గల్ల ఫోల్డింగ్ చేసి గల్ల ఇట్లా వెనక పాటు ఇట్లా ఫోల్డింగ్ చేసి దీనిపైన వేయాలి. ఇది ఇట్లా రౌండ్ కొట్టేసుకోవాలి.
గల్ల ఇట్లా ఫోల్డింగ్ చేసి దీనిపైన వేసుకొని ఇట్లా ఇది ఇక్కడ వరకు వస్తుంది. తర్వాత షోల్డర్ కూడా కరెక్ట్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత సంక ఇక్కడ 1/2 ఇంచు కుట్టుకు వదిలిపెట్టి ఇక్కడ సంకకు మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా డబ్బా షేప్ కొట్టుకోవాలి. సంక డబ్బా షేప్ తీసుకొని 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసి ఇక్కడికి ఇది బ్యాక్. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ని తీసి ఇటు మిగిలిన క్లాత్లా ఫ్రంట్ తీసుకోవడానికి ఇట్లా క్రాస్లు వేసుకోవాలి. ఇది బ్లౌజ్ది ఫ్రంట్ షేపు. ఇది ఉక్సు పట్టిది ఫ్రంట్ షేపు బరబ్బరి కరెక్ట్ కొలత పెట్టుకోవాలి. ఒక కుట్టు మనం పైకి పెట్టుకోవాలి. ఈ సంక షేపు గల్ల షేపు సేమ్ రావాలి. ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ క్రాస్ పట్టి ఈ ఉక్సు పట్టిది ఈ ఉక్సు పట్టి కొలత చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ క్రాస్ పట్టి కాడ ఇలా మార్కింగ్ ఉందా ఇక్కడ 1 2 3 4 ఉక్సు వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ తీసేసి ఇది ఫ్రంట్ మిడిల్లో ఇట్లా చూసుకొని ఈ ప్లేట్ కాడ ఇక్కడ నుండి షోల్డర్ కాడ నుండి ఇక్కడ ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్.
ఫ్రంట్ షేప్. ఈ ఫ్రంట్ షేప్కి ముందు సైడు ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఇది ముందు పార్ట్కి ఇట్లా ఉగ్గలు రాకుండా 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ షేప్ ఈ మిగిలిన క్లాత్లా పట్టీలు, క్రాస్ పట్టీలు తీసుకోవాలి. ఇట్లా 2 వరుసలు ఉన్నది ఇట్లా 4 మడతలు చేసుకోవాలి. నాలుగు మడతలు చేసుకొని ఇది మార్కింగ్ వేసుకోవాలి. ఇది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం పెద్ద తీసుకుంటున్నాను నేను. ఇది క్రాస్ పట్టి 3 ఇంచుల కంటే ఎక్కువ రావద్దు. ఇక్కడ 4, ఇక్కడ 3. ఇది క్రాస్ పట్టి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం.